సాధించారు. 18 ఏళ్ల ఎడబాటుకు స్వస్తి పలికారు. ఎన్నో అవమానాలు, ఎన్నో ట్రోల్స్, ఎన్నో హార్ట్ బ్రేక్స్ అండ్ అంతులేని కన్నీళ్లకు ఒక పెద్ద ఎండ్ కార్డు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని గెలిచారు. విరాట్ కోహ్లీకి ఒక పెద్ద రిడెంప్షన్ దక్కింది. తను ఎన్నో ఐసీసీ ట్రోఫీస్ అండ్ అవార్డ్స్ గెలిచినా ఏదో ఒక వెల్తి, ఆ వెల్తి ఈ ఐపీఎల్ ట్రోఫీ. 18 ఏళ్లుగా ఆడుతున్న ఫ్రాంచైజ్కి ఒక ఐపీఎల్ ట్రోఫీ గెలిపించాలని ఆ స్పిరిట్ జూన్ 3, 2025కి తీరింది. ఎన్నో ఇయర్స్ ఆర్సీబీ కెప్టెన్ అండ్ బ్యాటర్గా తన సేవలు అందిస్తూ ఎవ్రీ ఇయర్ ప్రాణం పెట్టి ఆడుతుంటాడు. తన టీంని ఎన్నోసార్లు ప్లే ఆఫ్కి తీసుకొచ్చాడు అండ్ 2016 ఫైనల్కి కూడా తీసుకొచ్చాడు. కానీ బ్యాడ్ లక్, టీమ్ ప్లేయర్స్ చేసిన కొన్ని తప్పుల వల్ల ఐపీఎల్ ట్రోఫీ కొట్టాలనే విరాట్ కల చెదిరిపోయింది. అక్కడి నుండి విరాట్ కానీ టీంలో ఉన్న ఏబీడీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆర్సీబీకి అండ్ ఫ్యాన్స్కి కప్పు కొడతామనే హోప్స్ ఇస్తూనే వచ్చారు. కానీ అది జరగలేదు. ఆర్సీబీ టీం ప్రయత్నించడంలో ఓడిపోలేదు, ప్రయత్నిస్తూ ఓడిపోయింది. అందుకే వాళ్ళ సంకల్పం చాలా గట్టిది కాబట్టి 18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ట్రోఫీ వాళ్ళని వరించింది. ఇక ఈ ఐపీఎల్ ఫైనల్ ఎలా సాగిందన్న విషయానికి వస్తే అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అని చెప్పుకోవాలి. లాస్ట్ ఓవర్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఒక ఫైనల్ ఎలా జరగాలో అలా జరిగింది. బోత్ టీమ్స్కి మేము విన్ కోసమే ఆడతాము, మేము ట్రోఫీని తప్పకుండా అచీవ్ చేస్తామన్న కాన్ఫిడెన్స్తోనే ఆడారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్సీబీ టీం ప్లేయర్స్ తమ నర్వ్స్ని హోల్డ్ చేసుకుని కప్ కొట్టేశారు. అయితే టాస్ విషయానికి వస్తే పంజాబ్ టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకుంది. బికాస్ బిఫోర్ ద టాస్ వరకు పిచ్ పై కవర్స్ ఉండడంతో రెయిన్ థ్రెట్ ఉంటుందేమోనని డిఆర్ఎస్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుని శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక మనం ప్రివ్యూలో చెప్పుకున్నట్టే పంజాబ్ టీం నుంచి నో చేంజ్ అండ్ ఆర్సీబీ టీం కూడా సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగింది. ఆర్సీబీ టీం నుండి విరాట్ అండ్ సాల్ట్ ఓపెనింగ్ పేరుగా రాగా పంజాబ్ నుంచి హర్షదీప్ ఫస్ట్ ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు. ఇక హర్షదీప్ వేసిన ఫస్ట్ ఓవర్లో ఫిలిప్ సాల్ట్ ఒక 4 and 6తో ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి 30 runs రాబట్టాడు. అండ్ జెమిసన్ వేసిన నెక్స్ట్ ఓవర్లో ఇంకో 4 కొట్టి ఫిలిప్ సాల్ట్ అవుట్ అయ్యాడు. అండ్ వేసింది జెమిసన్ అయినా బట్ క్యాచ్ విషయంలో శ్రేయాసర్కి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ క్యాచ్ తీసుకోవడం కోసం తను చాలా గ్రౌండ్ని కవర్ చేసి లాస్ట్ సెకండ్ వరకు బాల్ మీద తన కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక పవర్ఫుల్ క్యాచ్ తీసుకున్నాడు. ఫిలిప్ సాల్ట్ పవర్ ప్లేలోనే అవుట్ అవ్వడంతో ఆర్సీబీకి పవర్ ప్లేలో స్కోర్ వచ్చే దారి క్లోజ్ అయిందనుకున్నారు. బట్ ఈ టైంలో విరాట్ యాంకర్ ఇన్నింగ్స్కి మయాంక్ అగర్వాల్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ప్లస్ అయింది. 2 4లు 1 6తో ఆర్సీబీకి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వచ్చింది. ఇక పవర్ ప్లే నెక్స్ట్ ఓవర్లోనే మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ వచ్చిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఒక చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడి అవుట్ అవ్వగానే ఆర్సీబీ స్కోర్ కార్డ్ కొంచెం స్లో అయింది అండ్ నెట్ రన్ రేట్ కూడా బిలో 9కి పడిపోయింది. విరాట్ ఏమో ఒక పక్క హ్యాంకర్ రోల్కి స్టిక్ అయ్యి స్లోగా ఇన్నింగ్స్ పిల్ చేసే క్రమంలో ఒమర్జాయ్ వేసిన బ్రిలియంట్ షార్ట్ పిచ్ బాల్కి అవుట్ అయ్యాడు. ఇలా అవుట్ అవ్వగానే ఆర్సీబీ ఫ్యాన్స్కి గుండెల్లో రైలు పరిగెత్తాయి. బికాస్ వినో విరాట్ ఎప్పుడైనా స్లోగా స్టార్ట్ చేసి ఒక యాంకర్ ఇన్నింగ్స్కి స్టిక్ అయ్యి లాస్ట్లో డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడతాడని మనకు తెలుసు కూడా. అండ్ మనం T20 వరల్డ్ కప్లో చూసాం. బట్ ఇక్కడేమో క్వైట్ ఆపోజిట్ అయింది. విరాట్ అర్లీగా అవుట్ అవ్వడంతో ఆర్సీబీకి అండ్ ఫ్యాన్స్కి చాలా భయం వేసింది. బట్ ఇక్కడే ఆర్సీబీకి మ్యాచ్ టర్న్ అయింది. విరాట్ అవుట్ అయిన వెంటనే జితేష్ శర్మ ఒక మెరుపు ఇన్నింగ్స్తో ఆర్సీబీ స్కోర్ కార్డ్ని పరిగెత్తించాడు. కళ్ళు చెదిరే 2 6లు అండ్ 2 4లతో కేవలం 10 balls-కి 24 runs కొట్టి అవుట్ అయ్యాడు. జితేష్ ఉన్నప్పుడు ఆర్సీబీ డెఫినెట్లీ 200 క్రాస్ చేస్తుందనుకున్నారు. బట్ బ్యాడ్ లక్, వైశాఖ్ అతని క్లీన్ బౌల్ చేశాడు. ఫైనల్లీ షెఫర్డ్ ఒక 4 and 6తో ఆర్సీబీని 190కి చేర్చాడు. ఇక 190 కొట్టిన తర్వాత కూడా ఫ్యాన్స్లో ఇంచుమించు భయం పుంజుకుంది. ఎందుకంటే పంజాబ్కి ఉన్న బ్యాటింగ్ లైనప్కి 190 అసలు డిఫెండ్ చేసుకోలేని స్కోర్ అని సోషల్ మీడియాలో ఓ గోల చేశారు. డిస్ట్రక్టివ్ లాంటి ముంబై బౌలింగ్ లైనప్ మీద 204 runs చేసిన ఈ పంజాబ్ బ్యాటింగ్ లైనప్కి జస్ట్ 190 స్కోర్ ఏమాత్రం సరిపోతుందని చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అటు గ్రౌండ్లో ఉన్న ఫ్యాన్స్ కూడా చాలా నర్వస్గా ఫీల్ అయ్యారు. ఇక బ్రేక్ తర్వాత చేజ్లోకి దిగిన పంజాబ్ టీంకి మంచి స్టార్ట్ దొరికింది. భువనేశ్వర్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే పంజాబ్ ఓపెనింగ్ పేర్ 13 runs రాబట్టి చేజింగ్కి మంచి ఫౌండేషన్ వేశారు. ఇక ఓవర్కి 10 runs చొప్పున ఒక 3 overs వరకు రాగా హేజల్వుడ్ వేసిన 4th ఓవర్లో ప్రెప్సిమ్రాన్ ఇచ్చిన క్యాచ్ని రొమారియో షెఫర్డ్ ఫైన్ లెగ్లో మిస్ చేశాడు. అక్కడ టోటల్లీ డిసప్పాయింట్ అయిన ఆర్సీబీ టీంకి చాలా త్వరగానే బ్రేక్ త్రూ లభించింది. అదే హేజల్వుడ్ సెకండ్ ఓవర్లో ఫిలిప్ సాల్ట్ కళ్ళు చెదిరి క్యాచ్ పట్టాడు. అది ఎవరిదో కాదు, ఫుల్ ఫామ్లో ఉన్న ప్రియాంష్ శర్మది. సో ఫిలిప్ సాల్ట్ తీసుకున్న క్యాచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచ్ అని కామెంటర్స్ చాలా పొగిడారు. అండ్ ఆ క్యాచ్తో ప్రాక్టికల్లీ ఆర్సీబీ గేమ్లోకి వచ్చింది. ఇక అక్కడి నుండి కంటిన్యూగా వికెట్స్ పడ్డం మొదలయ్యాయి. అండ్ మోస్ట్ డేంజరస్ ఫామ్లో ఉన్న జోష్ ఇంగ్లీష్ అండ్ శ్రేయాస్ అయ్యర్ అవుట్ అవ్వడంతో ఆర్సీబీ పంజాబ్ని బ్యాక్ ఫుట్ మీద పెట్టి గేమ్ మూమెంటంని మొత్తమంతా తన వైపు చేంజ్ చేసుకుంది. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ పవర్ ప్లే వరకు ఒకలా బౌలింగ్ వేస్తే ఆఫ్టర్ పవర్ ప్లే అదిరిపోయే లైన్ అండ్ లెంత్తో పంజాబ్ బ్యాట్స్మెన్కి ఎలాంటి ఆన్సర్స్ లేకుండా చేశారు.
మేజర్గా డిస్కస్ చేసుకోవాల్సిన బౌలర్ కృణాల్ పాండ్యా. అసలు ఒక ఫైనల్లో ఎలాంటి బౌలింగ్ స్పెల్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్లీ అలాంటి స్పెల్ వేశాడు. మంచి క్రూషియల్ టైమ్స్లో 2 మేజర్ వికెట్స్ తీసి గేమ్ని పంజాబ్ నుంచి లాగేశాడు. కృణాల్కి తోడు హేజల్వుడ్, భువీ అండ్ షెఫర్డ్ కూడా తమ స్పెల్స్ చాలా బాగా వేశారు. ఇక పంజాబ్ టీం నుండి ఒకే ఒక హాఫ్ సెంచరీ నమోదైంది, అదే శశాంక్ది. తను చాలా బాగా ఆడాడు. తనకు కూడా ఒక ఎండ్లో సపోర్ట్ ఇచ్చింటే మేబీ ఆర్సీబీ మ్యాచ్ గెలవకపోయేది. తను ఏకంగా ఫైనల్ ఓవర్లో 22 రన్స్ కొట్టాడు అగెనిస్ట్ హేజల్వుడ్. సో ఫుల్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్లో చివరికి ఈ మ్యాచ్ ఆర్సీబీకి ఫేవర్గా నిలిచింది. ఇక ఈ విజయంకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన ఆర్సీబీ టీం కెప్టెన్ రజత్ పటిదార్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్తో పంజాబ్ బ్యాట్స్మెన్స్కి ఈజీ బౌండరీస్ రాకుండా అడ్డుకట్ట వేశాడు. అండ్ ఫైనల్లీ ఆర్సీబీ తమ 18 ఏళ్ల కలను జూన్ 3, 2025 నెరవేర్చుకుంది. మ్యాచ్ కంప్లీట్ అవ్వగానే స్టేడియంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరా విరాట్ని ఫోకస్ చేయడం మొదలుపెట్టాయి. అండ్ విరాట్ కళ్ళలో టీయర్స్ కూడా రోల్ అయ్యాయి. ఆలోచించండి, ఒక ప్లేయర్ ఒక ఫ్రాంచైజ్కి ఆల్మోస్ట్ 17 సీజన్స్ ఆడిన తర్వాత ట్రోఫీ గెలిచాడంటే అక్కడ తన లాయల్టీ ఏంటో మనం చూడాలి. అండ్ కోయిన్సిడెన్స్ ఏంటంటే విరాట్ జెర్సీ నెంబర్ అండ్ ఇది 18th ఐపీఎల్ సీజన్ అవ్వడంతో 18 అనే నెంబర్ కలిసి వచ్చిందని అండ్ ఇది ప్రాపర్ గాడ్స్ ప్లాన్ అని చాలామంది చెప్తున్నారు. అండ్ ఆర్సీబీకి విరాట్ ఎలాగో ఏబీడీ కూడా అంతే కదా. అందుకే మ్యాచ్ చివరిలో డైరెక్ట్ కామెంటరీ నుండి గ్రౌండ్లోకి వచ్చి ఆర్సీబీ టీంని చీర్ చేశాడు. అండ్ ఫైనల్లీ క్రిస్ గేల్ అండ్ ఏబీడీ విరాట్తో పాటు ట్రోఫీ లిఫ్ట్ చేయడానికి వచ్చారు. ఇంకేముంది, అట్ ద ఎండ్ ఆర్సీబీ టీమ్ అండ్ దేర్ ఫ్యాన్స్ డిజర్వ్డ్ ఆల్ ద హ్యాపీనెస్. యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్గా ఆర్సీబీ ట్రోఫీ గెలవడం పట్ల మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేసి అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ క్రికెట్ పిల్గ్రిమేజ్.